హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. బాగున్నారా? మీకు తెలుసు కదా, నా ఫస్ట్ ఛానల్ సాహు 414లో అయితే కుకింగ్స్ వీడియోస్ చేస్తాను కదా. దాంట్లోనైతే చాలామంది కామెంట్స్ పెట్టారండి, నాకు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. ఏంటంటే, అక్క వ్లాగ్స్ చెయ్యక్క, రొటీన్ లైఫ్ వ్లాగ్స్, మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్స్ చెయ్యక్క అని పెడుతున్నారు. కానీ ఆ ఛానల్లో పెట్టడం అంటే అది కుకింగ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి దాంట్లో పెడితే డిస్టర్బెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతోనైతే పెట్టలేదు. ఆ వ్లాగ్స్ కోసము, ఇంకా మనం వెళ్ళే ట్రావెల్స్, టూర్స్ అట్లాంటి ఏమైనా పెట్టుకోవడం కోసమనే ఈ సెకండ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను, సాహు ఆర్ఎస్ వరల్డ్. దీంట్లోనైతే ఈ వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను. డైలీ రొటీన్ లైఫ్ వ్లాగ్ ఇవాళనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వ్లాగ్ అయితే ఫుల్ వర్షం పడుతుందండి బయట, తెలుసు కదా మీకు కూడా పడుతూనే ఉంటుంది వర్షము. మా ఆయన అయితే బాబుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళిండు. ఇప్పుడైతే వస్తారు, ఆల్రెడీ తడిసే ఉంటారు. ఇవాళ నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్ని వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా వ్లాగ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్ నచ్చినట్టయితే ఆ కామెంట్స్ చేసినట్టుగానే ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తాను. అదిగో మనం మాట్లాడుకునే లోపే స్కూల్ దగ్గరికి వెళ్ళిన మా ఆయన నచ్చినట్టే ఉన్నాడు. బండి సౌండ్ వస్తుందండి, ఫుల్గా తడిచిపోయే ఉంటారు, చాలా హాట్గా వస్తాడు. ఇప్పుడు చూపిస్తాను రండి ఎలా ఉన్నారో. హాయ్, ఫుల్ వర్షమా, మంచి పని అయింది. ఎందుకు ఏం చేసారు మరి? వాడికి ఎంజాయ్. గేట్ పెట్టేసి రాపు. చూసిండ్రు కదా, మా బావను మా బాబు అయితే వర్షంలో ఫుల్ తడిచి వచ్చిండ్రు. స్కూల్ నుంచి తీసుకురావడానికి కానీ వెళ్ళిండు, మంచిగా ఫుల్గా తడిచి వచ్చిండ్రు. పాపం చలి పెడుతుంది కావచ్చు, రెస్ట్ చేంజ్ చేసుకుంటారు. ఇక టీ పెడుతున్న వాళ్ళకైతే వాళ్ళైతే పొద్దున స్టార్ట్ అయింది వర్షం, స్కూల్ కూడా తడుచుకుంటే తీసుకుపోయినా. మళ్ళా కొంచెం సేపు గ్యాప్ వచ్చింది, గదే కొద్దిసేపు వచ్చింది. కానీ ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. మళ్ళీ బయటికి వెళ్ళిందంటే స్కూల్లో వడగొట్టడం, స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చడం, అంతే. కొంచెం పాపం ఇవాళ బోనాల ఫెస్టివల్ వాళ్ళ స్కూల్లో. మీ బోనాలు ఎట్లా జరిగినాయా? హాస్టల్లోనేనా? టెంపుల్కి వెళ్ళలేదా? అయ్యో, పాపం ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. ఏం చెప్తాను ఇప్పుడు? పాలతో మరి వేడి వేడికి పాయసం చెప్తాను, ఏదన్నా వేరే చేయాలన్నా పాయసం. టీ పెడతా ప్రెసెంట్ అయితే. దీనికే సెల్ పట్టుకున్నా అంటే నేను ఏమైనా తయారు చేస్తాను కావచ్చు పాలతో అని అనుకున్నాను. సరే, టీ అయినా ఏం కాదు, మంచిగా వేడిగా టీ పెట్టి తర్వాత ఏమన్నా పూరి అన్నా చపాతీ అన్నా చేస్తా. ఇవాళ సాటర్డే కదా. కానీ మరి తొందరగా ఈ కూల్ ఉంది ఇక్కడ, వెదర్ అయితే కూల్గా ఉంది మంచిగా. ఈ వర్షం వాళ్ళు తడిసి ఇప్పుడే స్నానం చేసినావా పండి బాబు? ఓకే, ఏం చేసినావు? ఎందుకు స్నానం చేస్తే ఏమవుతుంది? మురికి పోతుంది అనేది, అంతేనా? టీ అయింది, టీ తీసుకోండి. ఏమైంది వాళ్ళు టీ తీసుకొని తాగుతుంది కాబట్టి. టీ రెడీయా? రెడీ అయింది నాకు అన్నట్టుకు నాకే టీ రెడీ, స్నాక్స్ రెడీ. వేడిగా మంచిగా చల్లగా తడిసి వచ్చినావు, బట్టి దాగు. అటుకులు వద్దు. స్ప్రైట్ ఆపి రాలేకపోతే కూల్ పోతుంది. చాయ్ అలవాట్లేదు కదా, అందుకే కూల్కు హీట్కు తేడా తెలుస్తలేదు. ఈవినింగ్ చాయ్ ఏమంటారు? ఈవినింగ్ చాయ్, సాయంత్రం చాయ్, చాయ్
కూల్ కూల్ ఉంది వాతావరణం, మొత్తం వర్షం అయితే కంప్లీట్ వర్షమే. వర్షంలో తడిసి వచ్చినాం. మా పన్ని బాబా అయితే స్నానం చేయలేదు. ఇప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత రోజు అయితే ఏ తొడిగల మాత్రం చేయలేదు. ఎందుకో నాకైతే తెలియదు. ఇక గాడికే సరే టీ అయితే ఎక్కువ తాగా, కానీ ఇప్పుడు కొంచెం వాతావరణం తాగుదాం, బాడీ హీట్ అయింది అనుకుంటున్నా. అందుకే తాగేది గుర్తొచ్చింది. అందుకే చల్ల చల్లగా అక్కడ గుర్తొచ్చింది అనుకోకుండా. అదే అది మర్చిపోవాలని ఇప్పుడు టీ ఇచ్చిన నేను. ఏంటిదో ఇక పేరెందుకు మనం తాగేదే సంవత్సరంలో 1-2 సార్లు. దానికి కళ్ళు అయితే రెగ్యులర్ అదైతే ఓకే, దానికి టైం అంటే లేదు. టిఫిన్ ఏమన్నా చపాతీగా పూరి 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 ఊకాయలు ఫుడ్ అవుతుంది. పూరి వద్దు, వేడి వేడిగానే ఉండదు. నేనట్టు దోశలు ఈశలు ఇట్లా బోండా చపాతీ చేస్తా. చపాతీ అయినా కాదు, పప్పు ఉంది, పొద్దున పప్పు చేసిన బీరకాయ పప్పు ఉంది ఫ్రెండ్స్. పొద్దున ఇవాళ శనివారం ఫాస్టింగ్, బీరకాయ పప్పు చేసిన అదే ఉంది. చపాతీ అయితే అయితే చపాతీ పప్పు కాంబినేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇవి ఊకే ఆయిల్ ఫుడ్ అవుతుంది. మొన్ననే అవి ఏంటి వేసుకున్నాం మనం మక్క గ్యారెలు చేసుకున్నా. అంతకంటే ముందు రోజు బోండా చేసిన. ఆయిల్ ఫుడ్ అవుతుంది. మొన్న వేయలేదా, 2 రోజులు అవుతుంది అంతే. అన్నిటికీ డైలీ చేసే పనిలో కూడా లీనం అయిపోయినారండి. తిండి పోటీలో తిండి తిండి పోటీ పెట్టుకుంటాను కదా. తిండి పోటీలో తిండి ఫాస్ట్ గా తింటాను కదా. తిండి పెట్టుకో, ఒకటి ఐరన్ బాక్స్ ఇస్తా, మంచిగా ఉంటది. రొటీన్ గా ఇంట్లో తినేటప్పుడు కూడా అంతే, ఇక అలవాటు అయిపోయింది. లప్పలప్ప తినడం అవుతుంది అంతే. అట్లా తిని అలవాటు అయిపోయింది. నువ్వు దానలేదు తాగు కదా, వాంది పట్ల అయిపోతుందా? నేను బోళ్ళు తోమి అన్ని పనులు చేసేసుకొని చపాతీ చేసుకుంటే ఓకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ రోజు అయితే చల్లగా వేడి ఈవినింగ్ బ్లాగ్ అయితే ముగిసిపోయిందండి. మా బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.